వెళ్ళు. కమ్ కమ్. వెళ్ళండి. మూవ్. అన్నా వెళ్ళు. యా గో. వెళ్ళండి. పక్కకు రా. యా గో. వెళ్ళమ్మా, సైడ్ని చూడండి. ఏం చూస్తున్నారు? వెళ్ళండి. హలో, వెళ్ళండి. కమ్ గో. వెళ్ళు గో. రండి. అమ్మయ్యా. భలే అదరగొట్టారమ్మా. మరి ఏమనుకున్నారు? అరే కాశ్మోరా, కాశ్మోరా. హే హను, స్టాప్. ఏ కాశ్మోరా. చిక్కి మాయమైపోయారేంటి? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో ఏంటో. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకుని చంపిన వాడి చేతుల మీదుగా సూపర్ మార్కెట్ ఓపెనింగ్ జరగకూడదు. అదేంట్రా అలా అంటావు? నువ్వు రాకపోతే ఎలా? అది వాడి కళ, కోరిక. అవి తీరకుండానే వాడు నువ్వు ఓకే అంటేనే వాడి ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాడు. దాన్ని నువ్వు కాదనకరా. ఒకవేళ కాదు కూడదని వాడు వస్తే నా కొడుకు ఆత్మ శాంతించదు. అన్నయ్య ఆత్మ శాంతించాలంటే ఈ ఓపెనింగ్ నీ చేతుల మీదుగా జరగాలని. నువ్వేం చేస్తావో నాకు తెలియదు వీరు. ఇది నా శాసనం. శాంతించండి అత్తయ్య. చేతిలో బలం ఉందని ముద్దుబారిన మెదడుతో ఆలోచన లేకుండా బానుని చంపిన వాడి చేతులకు మీ తరపున నేను సమాధానం చెప్తాను. నీ చేతుల మీదుగా వాడు దూరం అయ్యాడని నువ్వెవ్వరికీ సమాధానం చెప్పక్కర్లేదు. నువ్వేంటో, నీ మనసేంటో అందరం అర్థం చేసుకోగలవురా. ఇక మీ పెద్దమ్మంటావా? కొడుకును పోగొట్టుకున్న బాధలో అలా పిచ్చిగా ప్రవర్తిస్తోంది. కాలం గడిస్తే మామూలు మనిషి అయిపోతుందిరా. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వాడి మీద పగ, ప్రతీకారం చల్లారదు. ఈ మనస్సు మారదు. నీలో ఉన్న బాధ చల్లారాలంటే నువ్వు మామూలు మనిషివి కావాలి. కనీసం నువ్వేదో పనిలో ఎంగేజ్ అవ్వాలి. ఇలా మౌనంగా ఉంటే నీ చుట్టూ శూన్యం ఏర్పడుతుంది తప్ప దేనికి సమాధానం దొరకదరా. అందరూ ఇంతగా చెప్తున్నారు, ఒక్కసారి ఆలోచించు రుద్రా. పోయిన వాళ్లతో మనం కూడా పోలేం కదా. అది వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ పోయింది నా కొడుకు. వాళ్ళ కొడుకైతే తెలిసేది నా బాధ. ఈ బాధ నా బాధ కాదా అత్తయ్య? వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో వదలను. నీకే వదిలేస్తున్నా. ఇక నీ ఇష్టం. ఇప్పటికే నీ మనసు చాలా కష్టపెట్టావు. మా వల్ల నువ్వు ఇంకా ఇబ్బంది పడ్డం మాకు ఇష్టం లేదు. నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేయి. కానీ నీ మనసును ఎక్కువగా కష్టపెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వున్నావన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తోంది. అక్క, అతను ఎలాగుంటాడో చెప్పు. 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు ఉన్నాయిరా. 2 చెవుల్లేవా? అవి కూడా ఉన్నాయిలే. అబ్బా అక్క, డీటెయిల్ గా చెప్పు. ఆర్టిస్ట్ బ్రెయిన్ ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకే.
కోలగా అనిపించే గుండ్రటి ముఖం, ఎవరినో చంపడానికి వెళ్తున్నట్టు ఎర్రటి కళ్ళు, పెద్ద పెద్ద కనుబొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డాలు, మీసాలు, ఎవరో సావదీసినట్టుండే చాటంత చెవులు. ఆ గడ్డాలు మీసాల మధ్య ఉందో లేదో అన్నట్టు కనిపించి కనిపించని పెదాలు, గుబురు పొదల్లాంటి జుట్టు, బారుడుగా ఉండే చేతులు, బారుగా ఉండే కాళ్ళు. అతను ఎలాంటి బట్టలు వేసుకున్నాడక్క? ఎలాంటివంటే చీకట్లో బంగళాలో దయ్యంలా తిరుగుతున్నాడు కాబట్టి తెల్లని అనుకో. అయిపోయిందా? ఫైనల్ టచ్ అక్క. టట్టడాన్. చెప్పింది చెప్పినట్టు భలే గీసావ్రా. ఏమో అనుకున్నాను, నిజంగానే నీకు చాలా టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ అక్క. ఇదేంటక్క దయ్యం బొమ్మల తీశాడు? అతనికంటే ఇతనే చాలా బెటర్.